ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ నీతు. ఇవాళ మష్రూమ్ టిక్కా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మష్రూమ్ టిక్కా తయారు చేయడం కోసం ఒక స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2-3 స్పూన్ల శనగపిండి తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోకూడదు. పచ్చి వాసన పోయేంత వరకు 2-3 నిమిషాల పాటు మీడియం టు స్లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులో క్లీన్గా వాష్ చేసుకొని రెడీగా ఉంచిన మష్రూమ్స్ని వేసుకోవాలి. నేను ఈ మష్రూమ్స్ని అలాగే వేస్తున్నాను. అలాగే కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఇంకా ఉల్లిపాయల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కారం వేసుకోవాలి. అలాగే కాస్త గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఫ్రై చేసి రెడీగా ఉంచిన శనగపిండిని వేసుకోవాలి మనం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేదానికి పెరుగు వేసుకోవాలి. 3-4 స్పూన్లు దాకా పడుతుంది. వేసుకొని పెరుగు వేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఎప్పుడైనా మష్రూమ్స్ కానీ ఏదైనా టిక్కాకి మ్యాగ్నేట్ చేసేటప్పుడు ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలపడంతో పాటు దీనిలో ఇంకా మసాలాలు బాగా లోపలికి వెళ్తాయి. ఇలా కలిపితే ఇలా సపరేట్ చేసుకుంటూ చక్కగా కలిపేసుకొని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో కొంచెం కసూరి మెత్తి వేసుకోవాలి. ఇది మంచి టేస్ట్ని ఇస్తుంది ఈ టిక్కాలో. అలాగే 1.5 స్పూన్ మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాల నూనె వేసుకోవడం వల్ల టిక్కా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇలా కలిపేసుకొని రెడీగా పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని దానిలో 2-3 డ్రాప్స్ దాకా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మ్యారినేటెడ్ పీసెస్ మష్రూమ్, క్యాప్సికమ్, ఆనియన్ ఇవన్నీ కూడా కాస్త గ్యాప్ ఇస్తూ దూరంగా పెట్టుకోవాలి పెనం మీద. ఇలా అన్నిటినీ పెట్టేసుకొని మీడియం టు స్లో ఫ్లేమ్ మీద 2 మినిట్స్, లాస్ట్లో హై ఫ్లేమ్లో 3 మినిట్స్ దాకా ఉంచేసుకుంటే టిక్కా అనేది రెడీ అయిపోతుంది. ఇలా అన్నిటినీ కాస్త గ్యాప్ ఇచ్చి పెట్టేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి ఇలా టాస్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయాయి అన్నమాట ఈ టిక్కా అన్నీ కూడా. చక్కగా చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ వచ్చాయో. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈజీ అండ్ టేస్టీ మష్రూమ్ టిక్కా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్